టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ హీరోల్లో ఒకరైన నటరుద్ర ఎన్టీఆర్ కి సమంత చుక్కలు చూపించడం ఏంటి? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా, ఇద్దరి మధ్య ఏమైనా చెడిందా, అసలు మ్యాటర్ ఏంటి అనే రకరకాల సందేహాలు టైటిల్ ని చూశాక మదిలో మొదలవుతున్నాయా? వాటన్నింటికి సమాధానం కావాలంటే స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తారక్ కథానాయకుడిగా నటిస్తున్న జైలవ్ కుశలో సమంత కూడా ఓ క్యామియో రోల్ చేయబోతుందని ఇటీవల ఓ రూమర్ చక్కర్లు కొట్టింది. అది దాదాపు నిజమేనని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఆమె రోల్ ఏంటనే విషయంపై కూడా ఓ వార్త బయటపడింది. ఇందులో అమలు చేయబోయే ఆ చిన్న పాత్ర నెగిటివ్ షేడ్స్ తో కూడుకుని ఉంటుందట. అంటే విలన్ క్యారెక్టర్ అన్నమాట. సినిమాలో కనిపించేది కాసేపు అయినప్పటికీ ఆమె పాత్ర సినిమాని ఊహించని మలుపు తిప్పుతుందని టాక్ వినిపిస్తుంది. ఆమె ఉన్నంతలోనే తారక్ కి చుక్కలు చూపిస్తుందని, ఆ తర్వాత మాయమైపోతుందని, ఆ తర్వాత మరో ట్విస్ట్ వెలుగు చూస్తుందని అంటున్నారు. ఈ వార్తలో ఎంత మాత్రం వాస్తవం ఉందో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇది నిజమా కాదా తెలియాలంటే యూనిట్ స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ సినిమాలో తారక్ 3 పాత్రలు పోషిస్తుండగా అతని సరసన కథానాయకులుగా రాశిఖన్నా, నివేద థామస్ లు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ తన సొంత ప్రొడక్షన్ హౌస్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని షెడ్యూల్ ప్రకారం త్వరగా కంప్లీట్ చేసి ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంటి ముంగటున్నది పానీపూరి, రోజు 2 ప్లేట్లు బుక్క నేను ఖాళీ దూరి, ఆడు చనా ప్యాసు తెచ్చి సొంటి పానీలోన ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను సందులోన తిన్నా,